హలో ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మాట్లాడుకునే ముందు ఇప్పుడు మనం బిగ్ బాస్ 9 అగ్ని పరీక్ష దీని గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ అసలు దీని కాన్సెప్ట్ ఏంది అంటే, మనకి ముందే మనకి బిగ్ బాస్లో అనౌన్స్ చేసినట్టు మనకి ఏంటది, కామన్ మ్యాన్స్ కూడా వస్తారు కంపల్సరీ. అంటే వాళ్ళు కూడా అప్లై చేసుకుని హౌస్ లోపల సెలబ్రిటీస్తో పాటు ఉంటారు అని చెప్పేసి మనకి ఆల్రెడీ తెలిసిందే అనమాట. సో కామన్ మ్యాన్స్ అనే వాళ్ళు వస్తున్నారు అంటే 100% లక్షలాది అప్లికేషన్స్ వస్తాయి. 100% అంతమంది అప్లికేషన్స్లో నుంచి 40 అప్లికేషన్స్ అయితే వాళ్ళు అప్రూవ్ చేసి వాళ్ళని అగ్ని పరీక్ష అంటే మనకి ప్రోమోలో చూసినట్టు ఆ స్టేజ్ మీదకి ఒక్కొక్కరిగా పిలిచి వాళ్ళని ఏంటంటే వాళ్ళు అసలు మళ్ళీ అది అప్లికేషన్ కంటే డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేయడం అది వేరు కదా. అట్లా ఇంటర్వ్యూ అంటే దాన్ని ఇంటర్వ్యూ కింద ఎలాగోలాగా తీసుకోండి. అలా తీసుకుని అసలు వాళ్ళు క్యాపబుల్లా హౌస్కి, లేదా అసలు వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, అసలు ఎందుకు రావాలనుకుంటున్నారో తెలుసుకోవడానికి అలాగా కనుక్కొని వాళ్ళని అయితే పెడతారనమాట. అట్లా ముగ్గురు అయితే జడ్జెస్ లాగా ఉన్నారు. ముగ్గురైతే జడ్జెస్ ఉన్నారనమాట. వాళ్ళు అభిజిత్ గారు, బిందు మాధవి గారు అండ్ నవదీప్ గారు. వీళ్ళ ముగ్గురు అయితే ఆ కంటెస్టెంట్ని ఒకరి తర్వాత ఒకరిని అట్లా చేసుకుని అందులో నుంచి అయితే సెలెక్ట్ చేస్తారు. ఎంతమంది అనేది క్లారిటీ లేదు. సెలెక్ట్ చేసి వాళ్ళని అయితే హౌస్కి పంపిస్తారనమాట. లైక్ 2 హౌసెస్ ఉన్నాయన్నారు కదా, అట్లా గ్రీన్ వచ్చిన వాళ్ళకి ఒక హౌస్, రెడ్ వచ్చిన వాళ్ళకి ఒక హౌస్ అయి ఉండొచ్చు. లేదంటే మేబీ లైక్ ఎలాగా ఓన్లీ గ్రీన్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ అగ్ని పరీక్ష స్టార్టింగ్లో ఉంటదేమో. అండ్ యాంకర్గా శ్రీముఖి గారు అయితే ఉన్నారనమాట ఈ అగ్ని పరీక్షకి. అంటే తర్వాత అంటే మనకి బిగ్ బాస్ ఒరిజినల్ వచ్చేసి మనకి సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్లో మేబీ మిడ్ సెప్టెంబర్ మధ్యలో స్టార్ట్ అవుతుంది అనమాట. సో అది స్టార్ట్ అయ్యేటప్పటికి మనకి ఏమవుతుందంటే లైక్ అది ఏంటి, వీళ్ళంతా కన్ఫర్మేషన్ అయిపోతారు అనమాట. అసలు ఎంతమంది వస్తారు అని చెప్పేసి కన్ఫర్మ్ అయిపోతారు. తర్వాత సెలబ్రిటీస్ వీళ్ళంతా అది మళ్ళీ తర్వాత ఉంటుంది. ఈసారి అయితే 2 హౌసెస్ ఉండబోతున్నాయి. అది ఆల్రెడీ మనం ఒక ప్రోమోలో చూసాము. అండ్ ఈసారి చాలా ట్విస్ట్ టర్న్స్ అండ్ చాలా ఉంటాయి అనమాట. ఈసారి అంతా గొడవలే అనుకోండి, ఇంకా కొట్టేసుకోవడమే. ఎందుకంటే కామన్ పీపుల్ అండ్ సెలబ్రిటీస్ ఇద్దరు ఉన్నారు అంటే 100% గొడవలు అవుతాయి. మీరు ఒకటే అంటారు కామన్ వాళ్ళు, మేము కామన్ అనే కదా మీరు ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి, ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట. మాటలు అట్లా వస్తూనే ఉంటాయి. కాబట్టి మీరు ఇంకా ఫిక్స్ అయిపోండి. సార్ ఎంటర్టైన్మెంట్ 100% ఉంటుంది. అండ్ జడ్జెస్ కింద ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళు కూడా మంచి డిసిషన్ తీసుకుంటారు. అండ్ అభిజిత్ గారు ఉన్నారు కాబట్టి హీజ్ లైక్ మంచి గేమ్. ఆయన మైండ్ మొత్తం అంతా ఎట్లుంటది అంటే మొత్తం గేమ్. అసలు ఆ సీజన్ మనం అప్పుడు విన్నర్ అయినప్పుడు అభిజిత్ గారు అసలు ఆయన చూసుకుంటే మొత్తం అంతా మైండ్ గేమే. మనకి ఆయన ఫిజికల్ గా పెట్టింది లేదు ఎక్కడ, మొత్తం అంతా మైండ్ గేమే. అండ్ నవదీప్ గారు కూడా లైక్ ఆయన కూడా అంతే, లైక్ మైండ్ ఫిజికల్ అంతా మంచిగా ఆలోచించి పెడతారనమాట. అండ్ బిందు మాధవి గారు, తను కూడా విన్నర్ మన నాన్ స్టాప్ ఏది ఓటీటీ ప్లాట్ఫామ్ లో. సో తనకు కూడా మంచి ఉంటది. ఎందుకంటే విన్నర్ అయింది కాబట్టి 100% తనకు కూడా క్యాపబిలిటీ ఉంటుంది అనమాట సెలెక్ట్ చేయడానికి. అట్లా వీళ్ళ ముగ్గురు మంచి డిసిషన్స్ తీసుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకా మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా బిగ్ బాస్ వీడియోస్ ఇంకా స్టార్ట్ చేద్దాము. ఈ 22 నుంచి అయితే అగ్ని పరీక్ష స్టార్ట్. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు, చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ.